తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరీ దేశం ఏదో గుడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. మీ సెటప్ ఇంటోనే ఉందిగా. ఎవరు అదే దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా. అది ఆడదా ఎవరా చిలక? ఇదా మనకేసా చాలే ఎటా వచ్చేస్తుందా? ఆడవాసన రావట్లేదా? ఇంకా ఇందాక ఏమిటి కూర్చున్నా? వాడికి నాకు తేడా లేదంటావా? ఏంటే నువ్వు నిచ్చాను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. పిలిచారట? రావు గారు, ఎల్లుండ మార్చి 12 మీకు గుర్తుందా? ఆ తేదీ ఎలా మర్చిపోగలం సార్? కొన్ని వేల మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాం సార్? ఓకే ఓకే, ప్రతి ఏడాదిలాగే ఆ రోజు కూడా మిల్ వర్కర్స్ కి ఆఫీస్ స్టాఫ్ కి ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వండి. అలాగే స్వీట్స్ అవి. అది మీరు చెప్పాలా? అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. ఏం చెప్పాను? రిసీవ్ ద టోటల్ అమౌంట్. సో ప్లీజ్ యు మస్ట్ అప్రోచ్. కాక్రోచ్. అప్రోచ్ అప్రోచ్. yes కాక్రోచ్ అప్రోచ్. I said only approach. What is this? That is cockroach. What? అదే సార్, బొద్దింక. బొద్దింక. ఎంత బొద్దింక అయితే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా ఎగిరి మీద పడాలా? సారీ సార్, చిన్నప్పటి నుంచి నాకు బొద్దింకలంటే చచ్చేంత భయం. ఓకే అందుకే. ఓకే ఓకే వెళ్ళి చెప్పింది రాయ్. మళ్ళీ బొద్దింక? నా చేను మీ తీసుకో. ఏమండో ఈ శ్రీమతి గారు, ఏమిటి తెగ హడావుడి పడిపోతున్నారు? రండి రండి, మీరే నాకు సహాయం చేయాలి. రేపు పొద్దున ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు పెట్టుకోవాలో అస్సలు నాకు తోచడం లేదండి. ఇదిగోండి, ఈ చీర కట్టుకుందామంటే ఈ చీర మీద మ్యాచింగ్ నెక్లెస్ ఉంది కానీ కమ్మలు లేవు. పోనీ అదిగోండి, ఆ చీర కట్టుకుందామంటే ఆ చీర మీదకి మ్యాచింగ్ నగలే లేవు. ఏం చేయాలో తోచడం లేదండి. చూడండి అమ్మాయి గారు, ఆడవాళ్ళ డ్రెస్ల విషయంలోనూ మ్యాచింగ్ డిజైన్ సెలెక్ట్ చేయడంలో నెంబర్ 1 మీ శ్రీవారని తెలుసుగా. తెలుసు మహానుభావ, మీరే చెప్పండి. రేపు ఉదయం ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు పెట్టుకోవాలో. నీ ఒంటి రంగుకి ఇదిగో ఈ చీర బ్రహ్మాండంగా ఉంటుంది. వీటి మీదకి నెక్లెస్ ఆ సెట్ లో పెట్టుకో, గాజులు ఈ సెట్ లో వేసుకో, స్వప్న సుందర్లా ఉంటావు. కాకపోతే జడ వేసుకోకుండా హెయిర్ లూజ్ గా వదిలేసాయి. ఏమండి, మీ సెలక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మీరే సమయానికి రాకుండా పోతే రేపు పొద్దున పెళ్లి ముహూర్తం వేళ వరకు ఏ చీర కట్టుకోవాలో తెలియకుండా తలపద్దులు కొట్టుకుంటూ ఉండేదాన్ని. పెళ్లి ముహూర్తమా? అదేనండి, తెల్లారుజామున 1 గంటకి జ్యోతి పెళ్లి కదా. నేను వెంటనే కారులో బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ముహూర్తానికి అందుకోలేను, అది నా ప్రాణం తీసేస్తుంది. మరి రేపు వచ్చేస్తానండి. రేపు నైట్ డిన్నర్ టైంకి నేను మీ ముందుంటాను. చాలా చీరల సెలక్షన్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు? నేనేనండి, ప్రియవదండి. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికంటే ముందుగా చెప్పాలని నిద్రపోకుండా ఎప్పుడు 12 అవుతుందా అని వాచ్ చూస్తూ కూర్చున్నాను. 12 గంటల 1 సెకండ్ అవగానే మీకు ఫోన్ చేశాను. నువ్వే ప్రియ.
నమ్మలేకపోతున్నారా? నేనేనండి మీ ప్రియని. ప్రియా నువ్వు మీరు మనసులో ఊహించుకుంటున్న మనిషి మీ కళ్ళ ముందు ఉండి ఉంటా అని కంగారుగా ఉందా? నో అదేం లేదు ప్రియా. రవి, No. I love you. ప్రియా ఐ లవ్ యూ. ప్రియా బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మరి కొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. చూడండి రవి గారు, మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నేను ఒక చిన్న సలహా చెప్తాను. ఏమిటది? కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరి నుంచి మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్నీ మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ఒంటరితనానికి తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి. ప్రియా నువ్వు నాతో రాగలవా? మీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం, కానీ ఎవరికీ తెలియకుండా మీరు నాతో ఎలా రాగలరు? నిజమే ప్రియా, దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. కాసేపు నేను బయలుదేరతాను. చూసారా, ఇద్దరం కలిసి వెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్నారు మీరు. ఎవరికి అనుమానం రాకుండా 10 రోజులు ఎలా గడుపుతారు? నేను ఆలోచిస్తానుగా, నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్. బాయ్. ఏమిటి కొత్త కారు? అవును, ఏమిటి వేషంతా మార్చేసా? ఏదైనా కొత్త సెటప్పా? మీరు మీరా? ఓహో, ఏమిటి తిక్కు తిక్కుగా ఉందా, లేక ఏదైనా డబుల్ యాక్షన్ చేస్తున్నావా? నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. ఓయ్, అవును, నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది. తర్వాత వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. తొందరగా రా. ఆ. కార్లు దింపుకూడదు ఏంటి? నాకు వేరే పని ఉంది. గొప్ప కారు. ఏటి బాసు, నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? గొప్పవేలే. ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారనుకో, అంతే, వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఎరగదంటారు. ఇది మాకు కుదరదు బాసు, వస్తా. మిస్టర్ చూడు, నీకు ఆ భయం లేదు. ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో. అక్కడ మీటింగులో పరిచయం లేని మనుషుల మధ్య నాలా నటిస్తావు. అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తాను. 20,000? అంత డబ్బు అంటే చేతులు మరీ దురదలెక్కిపోతున్నాయి అనుకో. ఓకే బాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదుగు బాసు మాట, నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా? తర్వాత చెప్తాను. ఓకే బాసు. హలో, ప్రియమద స్పీకింగ్. అలాగే. Sure, I will pour the mat over. Your attention please. Passengers are requested to go to the security check. Thank you. గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు. రే నాగరాజు, యాక్షన్ చించేయాలా? పదా. ఓరి బాబోయ్, ఆటో బడి తోలేం కానీ ఇలాంటి బళ్ళు ఎప్పుడూ తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడు రాడా? మేనేజరా? ఓ పెద్దనా, దా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. మీరు ఈ పాటి ఫ్లైట్ ఎక్కిస్తుంటారనుకున్నాను. ఫ్లైట్ ఎక్కలా, కారు ఎక్కుతా. మీరు వెళ్ళిన 10 నిమిషాలకి కోయంబత్తూర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? అదే అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవునే, ఇప్పుడు ఏంట? అదే సార్, మీరు ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా, కోయంబత్తూర్ వెళ్ళాలని కదా నాకు చెప్పారు. అవును సార్ చెప్పారు, కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా, అని చేత ఆఫీస్కి వెళ్దాం పదండి. అమ్మా, పదండి సార్. ఇదేంటి పెద్ద ఆయన
పొద్దునే ఇలా భయపెడతారేంటి? అదే సార్, రోజు ఆఫీసులో మిమ్మల్ని విష్ చేయటం మామూలుగా. అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా. అందుకని మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని, అలాగే మీరు అందరూ ఆఫీసులో కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకోను అంతే. అందరూ కూర్చోండి, పనులు చూసుకోండి. రా పెద్దనా. హలో, ఏ ఊరు మంది? కాకినాడ అండి. అయ్యో, మా ఊరి పక్కనే. ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ ద్వారా కనపడలేదు. రావా అటు? వెళ్తుంటానండి. ఎప్పుడు కనపడకపోతేను. ఈసారి టికెట్ దొరకలేదనుకో నాకు చెప్పు, నేను ఫ్రీగా ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్, ఇదిగో పెద్దనా, ఆ అమ్మాయి గొడ్లేంటి, ఆ వాలకం ఏమిటి? అలాంటి గొడ్లు వేసుకొస్తే ఆఫీస్లో మిగతా అంతా పాడైపోరు. ఆ మటుకు నాకే ఒళ్ళంతా చెంచలాడిపోతుంది. రేపటి నుంచి మంచి బట్టలు వేసుకురావాలని చెప్పండి. అలాగే సార్. ఆ. కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి. మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి, తీసుకొస్తా. అయ్యి బాబోయ్, మా గది అంటున్నాడు. అది ఎక్కడుందో ఏంటో, గది ఎక్కడుందో ఏంటో. అయ్యో, ఏంటో ఇది? తలుపు గడేసుకోకుండా ఏదో పని చేస్తారు. మర్చిపోయింది సార్. గడేసుకుని మీ ఇష్టం. అలాగే ఇది ఆఫీస్ అయ్యా, ఇలాంటి ఏదో పని చేస్తే రవితేజ చెప్పి, నేనే రవితేజను కదా, నాకు కోపం వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఊడ పెరుగుతా. ఓయ్ ముసాయా, నీ పని చూసుకో. అలాగే సార్. ఓయ్ పిల్ల రా, నా గదిలోకి పద. ఆహా, ఇదేనా మన రూము? అక్కడికి వెళ్ళి కూర్చో, కూర్చో. ఏ ఊరు మంది? ఐ యామ్ ఫ్రమ్ సింగపూర్. ఐ డోంట్ నో తెలుగు. బెటర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అమ్మో, ఇది ఇంగ్లీష్ కేసా? మనకు కొంచెం కష్టమేనే. ఏం స్పీకుతామో ఏమిటో. ఇప్పుడు నౌ ఓల్డ్ మ్యాన్, నో యంగ్ మ్యాన్. ఎస్, అడ్జస్ట్మెంట్. మే కమింగ్ సార్? లే, కోరుతానే ఉన్నావు పిత, జాగ్రత్త. ఇదిగో పెద్దనా, ఈ అమ్మాయి ఆ ముసలాయనతో ఆ గదిలో లవ్ నేను చూశాను. నాకు కోపం వచ్చింది. కోర్త ఇలా కొడదాం ఉన్నాను, మీరే వచ్చారు. ఈ అమ్మాయిని తీసుకుపండి. అమ్మాయి సంగతి నేను చూస్తాను. ఈ ఫైల్ ఇదేమిట్రా బాబు, గోనుగుడ్ల మీద కప్పేశారు, గాలట్లేదు. అమ్మాయిల బొమ్మలు భలే 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 భలే. ఏడో మనకి అన్ని బాగానే ఉన్నాయి, ఇందులో మనం ఏం సెలెక్ట్ చేస్తాం? సార్, ఏంటి పెదానా? టైము 6 అయింది. అవును, ఫస్ట్ షో బుకింగ్ ఓపెన్ అయి ఉంటది. ఏడు సార్ అన్నారు? ఏం లేదు. కార్ రెడీగా ఉంది, మీరు ఇంటికి బయలుదేరతారా? కారా? ఏయ్ ఎక్కుతా. రండి సార్. ఓయ్ అమ్మో, ఇదేం కొంపరా బాబు, పెద్ద సినిమా హాల్ లాగా ఉంది. ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించలేడాడు. ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దురదలెట్టేస్తున్నాయి. నొక్కితే బాగుండదులే, ఆడి దగ్గర మాట వచ్చేద్ది. హాయ్, గుడ్ ఈవినింగ్. గురువు గారి పెళ్ళంగారు అనుకుంటాను, కొంచెం ముద్ర కేసైనా మేక పదరగొట్టేసింది. హలో డార్లింగ్. ఏమిటా చిలిపి మాటలు మరీను? ఈ చీరలో నేను చూస్తుంటే కొత్త సినిమా వాల్ పోస్టర్లా దగదగా మెరిసిపోతున్నావు డార్లింగ్. ఏమిటా మాటలు? ఎవరన్నా వింటే బాగోదలుడు గారు. అల్లుడు. అత్తా, ఏంటత్తా, ఎక్కడికి? చేపలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నావా? ఫిష్ మార్కెట్ కా? దేనికి వెళ్తాను? నెక్లెస్ కొనడానికి వెళ్తున్నాను. నెక్లెస్? నెక్లెస్ వెళ్ళు, వెళ్ళొస్తాను. వెళ్ళు, కొంటావు. సంపాదించేవాడు వాడు ఉన్నాడుగా, నెక్లెస్ కొంటావు, ఇంకేమైనా కొంటావు. దాన్ని నేను నొక్కుతాగా.
సారీరా బామర్ది. బామ్మర్దా పొరపాటు బాబు గారు. తెలిసిన ఓయ్ గోవిందం. గోయిందా నేను రాముని బాబు గారు. పిచ్చివాడ, రావుడైతే ఏమిటి గోవిందైతే ఏమిటి అంతా ఒక్కడేరా. ఆ. నేనేదో సరదాగా గోవిందా అబ్బా. అని పిలవాలనిపించింది. ఏది ఒక్కసారి గోవిందా అను. గోయిందా గోవిందా గోయిందా గోవిందా గోయిందా అనుకుంటే వెళ్ళిపోమ్మా. గోయిందా 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 గోయిందా. బావా బామర్ది నువ్వా? దా వచ్చా దా వచ్చా. ఆ, ఏమిటి బాబు గారి కృష్ణావతారం అచ్చం శాశ్వతం మీద ఆయన ఎవరో అవన్నీ మనకెందుకు కానీ ఏమిటి పోజు? ఇది పోజ్ కాదు బామర్ది, ఆ. కృష్ణాసనం అని ఆహా. అదో రకమైన టైపు. ఓహో ఆరోగ్యానికి బాగుంటుందని ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను. వెరీ గుడ్ బాబు గారు, బాగా వేయండి. ఆ. చూడండి బాబు గారు, ఆ. అర్జెంట్ గా నాకు 4 కొట్టండి చెప్తాను. నేను కొట్టాలా? మీరే కదా బాబు గారు రోజు కొట్టేది, కొట్టండి బాబు గారు 4. రోజు వీడిని కొట్టాలి కాబోలు. కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు. అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తే 4 బాధేద్దాం, పడుంటాయి. కొట్టండి బాబు గారు. తప్పదా? కొట్టాలి తప్పదా? కొట్టాలి బాబు గారు, తప్పదు. ప్లీజ్ కొట్టాలి. ఏమిటి బాబు గారు ఇది? చాలా ఇంకా ఏమైనా కొట్టాలా? చెప్తాను, మీ సంగతి రేపు చెప్తాను. మమ్మీ ఎవరు నీ అమ్మ? అవును. బయటికి వెళ్ళింది ఎక్కడికి? చేపలు కొనటానికి. మమ్మీ ఏంటో ఈ టైపు. బాగా ఇచ్చారు బాబు గారు. మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు. సరే ఇస్తాను. ఆయ్. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడ? అమ్మగారండి ఆ. పైన ఉన్నారండి. మీరేమిటండి అలా చిన్నపిల్లలా భయపడుతున్నారు? భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు నుంచి భయపడతాం కదా, ఆ భయం అన్నమాట. బ్లాక్ మార్కెట్ ఏమిటి, టికెట్లు ఏమిటి, పోలీసులు ఏమిటి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేశాను కదా బుర్ర. అవును, ఇంతకీ మరుగుదొడ్డు ఎక్కడ? మరుగు ఆ. ఏమండి, ఈ రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. రండి కబుర్లు చెప్పండి. వాడు చూస్తే బాగుండదు, ఏమని అనుకుంటాడు. ఎవడాడు? అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టపగలు తప్పు బాగుండదు. అబ్బా, భయపెట్టేశారు కదండి. రండి. వస్తాను. ఇంకేదైంది వాళ్ళ